చాలా మంది చెప్తారు, ఏంటి మాస్టర్ మీరు ఇలాంటి కబుర్లు చెప్తారు, భగవంతుడి వైపు ఒక అడుగు వేస్తే, మహాత్ములందరూ ఏకకంఠంతో చెప్పారు భగవంతుడు మన వైపు 10 అడుగులు వేస్తారని. ఇంకోడెవడో అన్నాడు, తప్పు మాస్టారు 100 అడుగులు వేస్తాట, మీరు అనవసరంగా తగ్గిస్తున్నారు, నేను ఒక అడుగు వేస్తే భగవంతుడు 100 అడుగులు మన వైపు వేస్తాట. కానీ దాని రివర్స్ మరి ఎందుకు ఆలోచించరు మీరు? మీరు ఒక అడుగు వెనకేస్తే మరి భగవంతుడు ఏం చేయాలి? అదే రేషియోలో 100 అడుగులు వెనక్కి పోవాలి. మరి అది ఆలోచించాం, అది కరెక్టే. అది మీరు భగవంతుడి వైపు ఒక అడుగు వేస్తే, అద్దం అలాంటి అద్దం ఉందనుకోండి, ఊహించుకోండి అలాంటి అద్దం. ఆ అద్దం వైపు మీరు ఒక అడుగు వేస్తే ఆ అద్దంలో ఉన్నటువంటి వ్యక్తి మీ వైపుకి 100 అడుగులు వచ్చినట్టు కనిపిస్తుంది అనుకుందాం. మరి మీరు ఒక అడుగు వెనక్కేస్తే మరి మనం ఎన్ని అడుగులు వెనక్కేస్తాం? 10th క్లాస్ అయిపోయి, ఇంటర్మీడియట్ అయిపోయి, ఇంజనీరింగ్ అయిపోయి, ఉద్యోగం రాని, మనవడు పుట్టని, అన్ని వెనక అడుగులే. ఎన్ని సంవత్సరాలు అడుగు వెనక్కేశారో చూడండి. నేను ఒకసారి సాధన చేశాను, ఒకసారి మంత్రజపం చేశాను, నాకు భగవంతుడు కనిపించలేదు. తప్పు మంది. అది ముందు మనం నిర్ణయించుకోగలిగితే, అది ముందు మనం అవగాహన చేసుకోగలిగితే, తర్వాత ఏంటి ఇదంతా చెప్పాక ఇంకొక మాట చెప్తారు అక్కడ, నీ తీవ్రత ఎంత ఉందని, ఎంత తీవ్రతతో నువ్వు వెళ్తున్నావు ముందుకి సాధనలో. ఆ తీవ్రత అనేది మానసిక స్థితి. అది భౌతికంగా మీరేదో చేసేయటానికి ప్రయత్నించకండి, భౌతికంగా మీరేం చేయక్కర్లే. ఆ మానసిక స్థితి, నేను ఆ స్థితిలోనే ఉండాలి అని ఇక్కడికి వచ్చాం, కూర్చున్నాం. ఈ గంట సేపు ఆ స్థితిలో ఉండొచ్చు కదా. ఇంటికి వెళ్ళాక చేస్తారు మాస్టర్ అని అంటే ఎందుకు? ఇక్కడ ఉన్నారు కదా, వింటున్నారు కదా, వినండి. వింటూ ఏ స్థితిలో ఉండండి? ఆ స్థితిలో ఉండండి, ప్రయత్నం చేయండి. అది ఒక సింపుల్ ఇంటలెక్చువల్ జిమ్నాసియం లాంటిది. ఒక తాడు మీద మనం నడవలేము, సర్కస్ లో వాడు నడిచేస్తారు. కారణం ఏంటి? అలవాటు, అభ్యాసం అంతే.